ఇక పెద్దమ్మ తల్లి దర్శనం అయ్యాక పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము. చాలా రోజుల తర్వాత వెళ్ళాము. కాకపోతే అప్పుడు వెళ్ళినప్పుడు మాకు స్వామివారి దర్శన భాగ్యం కలగలేదన్నమాట. అప్పుడు స్వామివారికి రథోత్సవాలు జరుగుతున్నాయి. సేమ్ టు సేమ్ ఒడిశాలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తారంట. స్వామివారు ఊరేగింపుకి వెళ్ళారన్నమాట అప్పుడు. కాకపోతే ఇప్పుడు మాత్రం దర్శనం బాగా జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందన్నమాట. ఇక స్వామివారిని చూపించే ప్రయత్నం చేశాను కానీ ఫోన్స్ అలో లేవంటేను ఇక తీయలేదు. ఇక బయట చూపిస్తాను ఎగ్జాంపుల్గా అక్కడ రథోత్సవం ఎలా చేస్తారో, స్వామివారు ఎలా ఉంటారో ఎగ్జాంపుల్గా చూపించారు. బయట చూపిస్తాను, లాస్ట్లో వస్తుంది చూడండి. ఇక స్వామివారి విశిష్టత తెలుసుకుందామా. విష్ణు స్వరూపమే ఈ పూరి జగన్నాథ స్వామి అన్నమాట. ఇక ఒడిశాలో గోపురంపై ఉన్న జెండా గాలి వీచే సైడ్ కాకుండా అపోజిట్ డైరెక్షన్లో వీస్తుందంట. ఇక స్వామివారి గోపురం నీడ కూడా కనిపించేదంట. ప్రతిరోజు స్వామివారికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. కొత్త మట్టి పాత్రలో మాత్రమే సమర్పిస్తారంట. ప్రతిరోజు లక్ష్మీదేవి వచ్చి రుచి చూసి వెళ్తుందంట. ఇక పూరి జగన్నాథ స్వామి రథోత్సవం ఎలా జరుగుతుందో ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపించారు. సేమ్ టు సేమ్ గోపురంలో కూడా ఇలానే ఉన్నారండి స్వామివారు. మీకు చూపించాలని ఇక్కడ వీడియో తీశారనమాట. ఇక స్వామివారికి ప్రతి సంవత్సరం ఈ రూపాలు మారుతూ ఉంటాయి. స్వామివారి హృదయం కొత్త రూపంలో పెడతారంట. ప్రతి సంవత్సరం మారుస్తూనే ఉంటారంట. ఇక స్వామివారి విశిష్టత ఎంత చెప్పుకున్నా స్వామివారి గురించి ఈ బుక్లో పెట్టారనమాట. నాకు అర్థమైన విధంగా మీకు వివరించాను. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.